సిబ్బంది తరపున విద్యార్థుల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని గౌరవించుకుంటున్నాం. కాబట్టి ప్రపంచ వేదికగా ఎదుగువేశారు. ఒకసారి ఆమె పేరేం పేరమ్మా? వెరీ గుడ్. ఆ పదాలు మీరు నోట్లో ఉంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం యాజ్ అ పీటీ టీచర్లుగా. ఒకసారి పేరు చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. థ్యాంక్ యూ. Day meet starts. మా హెడ్ మాస్టర్ గారు మురళీకృష్ణ గారికి, అదే రకంగా మాజీ కార్పొరేటర్ సోదరుడు ఉచ్చు భువనేశ్వర ప్రసాద్, మరో సోదరుడు వసుపేటి మల్లికార్జున్, శుభాన్, ఈ దీనికి భగవద్గీత 100 రోజులు చేసేదానికి చేసినటువంటి ఇద్దరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, ఇక్కడ అన్ని బస్సులు కల్పించినటువంటి లయన్స్ క్లబ్ తరఫున నా సోదరిమణులు శ్రీవాణి గారికి, కల్పన గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అమ్మా. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక పని చేసేటప్పుడు మాటలు చెప్పడం ఈజీ, చేయటం కష్టం. కానీ చెప్పింది చేసేది వ్యక్తే ఒక నాయకుడు అవుతాడు, ఒక ప్రజా నాయకుడు అవుతాడు. ఇప్పుడు కల్పన గారు, అదే రకంగా శ్రీవాణి గారు, వాళ్ళు ఏదో నాయకత్వం కోసం చేయలేదు, ఒక ప్రజాసేవ కోసం, ఒక విద్యార్థుల్ని ఒక మంచి మార్గంలో భగవద్గీత అంటే ఏమిటో నేర్పించేటటువంటి ఒక మహత్తర కార్యక్రమం చేపట్టినటువంటి సోదరులు, అదే రకంగా మా సోదరి మనల్ని మరొక్కసారి అభినందిస్తున్నాను కూడా నేను. ఎందుకంటే అమ్మ, నాకు మీ స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళిద్దరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎక్కడ నాకు కనపట్లేదు. బట్ అయితే వారిని కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, పక్కనే ఒక పార్క్ ఉంది, మొంగమూరు సింధుకృష్ణారాయణ గారి పేరుతో పెట్టున్నాం. దాంట్లో యోగా ఉంది. బట్ అదే రకంగా పుట్టినరోజులు చేసుకోవచ్చు. రీహాబిలిటేషన్ సెంటర్ అని ఒకటి పెట్టాం కొత్తగా. భారతదేశంలో అది 2వ 3వ నాకు తెలియదు. ఎందుకంటే ఈనాటి యువత చెడు మార్గం వెళుతుంది. అది వెళ్లకుండా వాళ్ళందరూ కూడా ఒక కోచింగ్ ఇచ్చేటట్టు, ఎవరు బాగుపడటం లేదు, మీరు బాగుపడండి అంటూ కూడా ప్రత్యేకంగా భారతదేశం 2వ 3వ ఇది పెట్టడం జరిగింది నాడు. ఇన్ని నా కోరిక, ఎవరు చేయలేది చేయాలనేదే నాకు ఒక తపన. అందుకే ఈ స్కూలు ఫస్ట్లో నేను అనుకోని పరిస్థితుల్లో నాకు కౌన్సిలర్ కావాలని ఏనాడు లేదు. కానీ ఆ రోజు అప్పటిదాకా నేను కాంగ్రెస్ పార్టీ నన్ను లాక్కొని వచ్చి నువ్వు నిలబడాలి అంటూ లాక్కొని వచ్చింది ఉచ్చు భువనేశ్వర ప్రసాద్ గారు నన్ను పార్టీ మార్పించింది ఆనాడు 2000లో. అప్పుడు గెలిచిన తర్వాత ఏదో సాధించాలి అనే తపన నాలో ఉండేది. అందుకనే అప్పుడు దాకా తూర్పు ప్రాంతానికి పెన్న నీళ్లు లేవు, బోర్ నీళ్లు, ఉప్పు నీళ్లు తాగేవాళ్ళం. తూర్పు ప్రాంతానికి పెన్న నీళ్లు తేవాలని భక్తవత్సల నగర్ నుంచి చెట్టుకుంట రోడ్డు వరకు దాని మీద అధికార పార్టీలో ఉన్న పోరాటం చేసి మీ అందరి సహకారంతో విజయం సాధించింది ఆనాడని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదే రకంగా ఈ స్కూలు ఆ రోజు ప్రసాద్ గారు తీసుకొచ్చారు. వాళ్ళు ఎక్కడో కడుతున్నారు, గండవరం సుధరాన్ని అడగండి మన స్కూల్ కట్టిస్తామంటే ఒప్పుకోవటం. మళ్ళీ రావా పేరు మీద వాళ్ళ అబ్బాయి సంజయ్ గారు, సంజయ్ కొడుకు రావయ్య గారి కట్టించడం. అవతల మా మిస్సెస్ ఇక్కడ కార్పొరేటర్ అయినప్పుడు ఈ గోడ కట్టించింది. ఆమెను చాలామంది పనులు చేయలేదని పనులు చేయకుండా అడ్డపడిన సందర్భాలు ఆనాడు ఉన్నాయి. అయితే ఈ స్కూల్కి వచ్చాం ఒకరోజు. అప్పుడు హైమావతి మేడం గారు ఉన్నారు, హెడ్ మాస్టర్ గారు. నేను ఆమెను కూడా పిలవమని చెప్పాను. ఆమె అడిగింది, వర్షం వస్తే మోకాట్లు అవుతుందండి ఇక్కడ అని, నీళ్ళు ఉన్నాయి, పిల్లలు కాళ్ళు ఇబ్బంది అవుతున్నాయంటే నేను చేస్తాను అని చెప్పాను. అయితే బట్ అది పూర్తి తెలియక మేడం గారు లేరు. ఇంత చక్కగా ఈ పరేడ్ నిర్వహించినటువంటి నా చిన్నారులకి నా ఆశీస్సులు. బట్ వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ముందు తీసుకెళ్తున్న నా తమ్ముడు పీటీ మాస్టర్ అజయ్ గారికి, అదే రకంగా రేష్మా మేడం గారికి,
స్కూల్లో ఉన్నటువంటి ప్రతి టీచర్ అందరికి కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక స్కూల్ని నడపాలన్నా, విద్యార్థులు చదివించాలన్నా స్కూల్ హెడ్ మాస్టర్ చేతిలో, టీచర్ల చేతిలో ఉంటుంది. అందుకనే నేను ఆలోచన చేసి టీచర్లు కూడా చెప్పి చెప్పి అలసిపోతారు, వారు 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి అని ఒక రూమ్ కావాలని మీరు అడగకుండానే శాంక్షన్ చేసి కట్టించడం జరుగుతూ ఉంది. ఈరోజు నేనైతే ఏది మాట ఇచ్చానో అది ఈరోజు చేస్తున్నాను. మళ్ళీ హెడ్ మాస్టర్ గారు అడిగారు లేడీస్కి వాష్రూమ్స్ లేవు అని. మళ్ళీ దానికి టెండర్ పిలిపించాం. దీనికి కోఆపరేషన్ ఇచ్చింది మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదే రకంగా బీదా మస్తాన్ రావు గారు. మొదట్లో మా మిస్సెస్కి ఒక కోరిక ఉంది, నా పిల్లలు చదివినట్టే అందరూ బాగా చదువుకోవాలి, వీళ్ళందరూ నా పిల్లలే, అందుకని ఆ స్కూల్ ఏదో ఒకటి చేయాలని రోజు నాకు చెప్పేది. ఇప్పటికే లేట్ అవుతుంది, నువ్వేం చేస్తున్నావని ఆమె ఇంట్లో, నాకు ఇంటికి పోతే టీచర్ల కన్నా ఆమె పోడైపోయేది నాకు ఇంట్లో. అందుకే ఈరోజు నేను చెప్పాను, ఎప్పుడు మున్సిపల్ స్కూల్లో ఇంత బాగా జరగవు, కానీ ఇప్పుడే చెప్పింది మా మిస్సెస్, పాపం పిల్లలేమో ఎండలో ఉన్నారు, మేమేమో నీళ్ళలో ఉన్నాం, ఏం మాట్లాడినా మీరు హ్యాపీగా ఉండాలని చెప్పినా మీ అజయ్ మాస్టర్ చెప్తే, కానీ లోపలైతే మమ్మల్ని చుట్టుకుంటానే ఉంటారు. అంతేనా? అంతేనా? ఓకే. అలాగా ఈ గేమ్స్కి మంచి పేరు తెచ్చారు. గ్రౌండ్ చాలా బాగా వచ్చింది. కాంట్రాక్టర్ రాహుల్ బాగా చేశాడు. బిల్డింగ్, స్కూల్ బిల్డింగ్ కూడా, టీచర్ల బిల్డింగ్ తొందరలో అయిపోతుంది. దాంట్లో ఏసీలు కూడా బిగిస్తాం. దాంట్లో బెంచీలు రెడీగా ఉన్నాయి. బెంచీలు అంటే మామూలు బెంచీలు కాదండి, స్టార్ హోటల్లో ఎలా కుర్చీలు ఉంటాయో అటువంటి బెంచీలు చేస్తున్నాము. అవన్నీ ఏం చేస్తాం, రెడీగా ఉంది. అది పూర్తయితే ఆ బెంచీలు వస్తాయి. అదే రకంగా ఇక్కడ ఇంకొక 150 బెంచీలు కూడా ఒక 2 నెలల్లో రాబోతున్నాయి. మా పని వరకు ఈరోజు నారాయణ గారు దీన్ని అన్ని స్కూల్ డెవలప్ చేస్తారు. మా నాయకులు మంత్రివర్యులు నారాయణ గారు ఈ బిల్డింగ్ కూడా ఇక్కడ పగలగొట్టి పాతి పెద్దది కట్టించాలన్నాడు. నేనేం చెప్పానంటే ఫస్ట్ ₹1,00,00,000 వరకు అన్నారు. సరే మా భార్య చేసిందని చెప్పాను. సరే పావుతులు 10-12 కోట్లు అన్నాడు. నా వల్ల కాదు సార్, నేను చేయించాల్సిన వరకు చేయిస్తాను, మేము స్టార్ట్ చేసాం, చేసి మీ చేతికి ఇస్తాం, మిగతా మీరు పూర్తి చేయమని చెప్పాం. అందుకనే ఈరోజు స్టార్ట్ అయింది. నిజంగా గ్రౌండ్ చూస్తే నాకు చాలా ఆనందం వస్తుంది. చక్కగా ఉంది గ్రౌండ్. ఈ పక్క చెట్లు ఏమన్నాను, ఆ టెంకాయ చెట్టు తీసి ఈ పక్క వేసి అక్కడ పొదొచ్చే చెట్టు ఏమన్నాను, ఎందుకంటే ఎండ లేకుండా సంవత్సరం కన్నా వెళుతున్నాను. అదే రకంగా టీచర్లను ఎక్కువగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక గౌరవ స్థానం ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో ఒక టీచర్లకి, ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, నేనైనా సార్ అని పిలిపించుకునేది ఒక టీచర్లు మాత్రమే. ఎవరైనా మీ దగ్గర చదువు చెప్పించుకొని పోయేవాళ్ళే. ఆ గౌరవం మీకు ఎప్పుడూ ఉంటుంది. టీచర్ వృత్తి అంటే ఒక గౌరవ వృత్తి అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదే రకంగా అజయ్ గారు ఫస్ట్లో బాధపడ్డారు. బీవే స్కూల్లో గ్రౌండ్ చాలా బాగుండేది సార్, నన్ను అక్కడి నుంచి మార్చినప్పుడు నేను చాలా బాధపడ్డాను అన్నాడు. నీ బాధ లేకుండా అంతకన్నా ఇక్కడ ఏ ఫెసిలిటీ కావాలో చెప్పు, చేయించే బాధ్యత నాది. నేను నుడా చైర్మన్గా ఉన్నా, నా చేతిలో ఫండ్స్ ఉంటాయి, నేనేం చేయాలన్నా చేయగలను అని అజయ్ గారిని నేను ఆనాడు చెప్పడం జరిగింది. ఈనాడు వచ్చే గేమ్స్ డేకి దీన్ని ఒక అర్థంలాగా, చేసి తీరుతాం. రాబోయే 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రతి ఒక్కరూ అందరూ కూడా మంచి మార్కులతో, మంచి నాలెడ్జ్తో మీరు పాస్ కావాలని, ఈ స్కూల్కి మంచి పేరు తేవాలని, ఈ స్కూల్లో మీ హెడ్ మాస్టర్ గారికి, ఆయన తోడుండే టీచర్లందరికీ, ఆటల్లో పీఈటీల మాస్టర్ అజయ్ గారు, రేష్మా గారికి ఒక మంచి పేరు తీసుకురావాలి. మీరు తీసుకొస్తారని నమ్మకం నాకుంది. మీ అందరికీ నేను నమ్మిన బాబా ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ ఈరోజు గేమ్స్ ఆర్టికల్స్
మా మిస్సెస్ ఆ రోజు మీకు మాట ఇచ్చింది. నేనేది చేసినా నాకు ఒక మిత్రుడు అవుతాడో అన్న అవుతాడో తెలియదు, దేవుడు అవుతాడో తెలియదు, కానీ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి పేరు మీద, సేవా సమితి పేరు మీద మీకు ఇవ్వడం జరుగుతుందని కూడా నేను మనవి చేస్తూ, ఈ మంచి పీరియడ్కి మమ్మల్ని ఆహ్వానించినందుకు హెడ్ మాస్టర్ గారికి, అదే రకంగా మా పీఈటీ తమ్ముడు అజయ్కి, రేష్మా మేడానికి, అదే రకంగా ఇక్కడ శ్రీవాణి గారికి, కల్పన గారికి అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ, బట్ అజయ్ గారు మీకు నిన్నే చెప్పాను, సరే ఈ కార్యక్రమానికి రాకపోయినా కర్తం ప్రతాప్ రెడ్డి గారికి కూడా నేను ఆయన స్వాగతం పలుకుతున్నా. ఎందుకంటే నాకు ఎవరైనా ఒకటే, రాజకీయాలు వేరు, స్కూలు వేరు, నేను అవన్నీ పట్టించుకోను. అందుకే అజయ్ గారికి మనం చెప్పా, మీరు ఖర్చు పెట్టుకోవద్దండి, ఏదున్నా నేను మా రాహుల్ని పంపిస్తాను, అతని చేత అన్నీ చేయించుకోండి అని చెప్పాను. ఇప్పుడు అజయ్ గారిని అడిగితే కొన్ని మేము పెట్టుకున్న అవసరం ఉన్నారు, వద్దండి మీరు పనిచేస్తున్నారు, మా శక్తి కొలది స్కూల్కి మేము ఉపయోగపడతాం, ఇంత బాగా చేశారు మీరు, ఇంతలో ఎండలో ఉన్నారు నా చిన్నారులు. ఒకప్పుడు మీలాగా నేను కూడా తిరిగాను, నేను కూడా మున్సిపల్ స్కూల్లోనే చదివా, ఆర్ఎస్ఆర్లో. నేను ఇలా కూర్చునేవాడిని, అయితే చదివాను కాదు, నేను బాగా చదువు అయితే పెద్దగా వచ్చేది కాదు, అయితే లా కాలేజ్ వరకు అయితే చదివాను, అది ఎట్లా చదివాను నాకే తెలియదు. బట్ మావాడైతే బాగా చదువుతుంది, ఆమెకు అన్ని భాషలు వచ్చు, హిందీ వచ్చు, తమిళ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, ఇంకోటి నాకు ఒకే ఒక భాష, దేశ భాషలకు తెలుగు లెస్స అనేది మాత్రమే వచ్చు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. 10th క్లాస్ స్టూడెంట్స్కి, 10th క్లాస్ రాబోయే స్టూడెంట్స్కి అందరూ కూడా త్వరలో అది ఓపెన్ అవుతుంది. మన మంత్రి నారాయణ గారు ఇంకో బిల్డింగ్ ఇక్కడ కట్టించబోతున్నారు. ఈ స్కూలు రూపు దశ రెండు మారిపోతున్నాయి. మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అజయ్ గారు, నా రిక్వెస్ట్, దీంట్లో మీరు ఏం పెట్టద్దు, ఏమన్నా అంటే మా రాహుల్కి ఇవ్వండి, దాన్ని మీరు చేస్తారు. మీరు చేసే పరితనానికి ఒక్కసారి మీ అజయ్కి, రేష్మా గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి.